ఓం నమ శివాయ. బ్రహ్మాండంలో ఎన్నో శక్తులుంటాయి. కొన్ని శక్తులు మన కంటికి కనిపిస్తే మరికొన్ని శక్తులను మనం కేవలం అనుభూతి చెందగలం. అలాంటి ఒక అతీతమైన అద్భుతమైన దైవిక శక్తికి నిలయమే మనం ఇప్పుడు చెప్పుకోబోయే పుణ్యక్షేత్రం. సాధారణంగా మనం ఎన్నో శివాలయాలను చూస్తుంటాం, దర్శించుకుంటాం. కానీ ఒకే ఒక్క రాత్రి, అవును, కేవలం ఒకే ఒక్క రాత్రి అక్కడ నిద్రిస్తే చాలు, ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న మానసిక బాధలైనా, ఎంతటి మొండి రోగాలైనా, కోర్టు సమస్యలైనా, గ్రహదోషాలైనా మాయమైపోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన ఆ పరశురాముడు స్వయంగా తన గొడ్డలితో ఇక్కడి శివలింగంపై కొట్టాడు. ఆ దెబ్బ తాలూకు గుర్తు ఇప్పటికీ మనకు సజీవంగా కనిపిస్తుంది. ఆ మహిమాన్విత క్షేత్రమే తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్పల్లి సమీపంలో కొండపై వెలిసిన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈరోజు వీడియోలో ఈ ఆలయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన పౌరాణిక నిజాలు, ఆ అమావాస్య నిద్ర వెనుక ఉన్న మిస్టరీ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ క్షేత్ర చరిత్ర తెలుసుకోవాలంటే మనం త్రేతాయుగంలోకి వెళ్ళాలి. పురాణాల ప్రకారం కార్తవీర్యార్జునుడు అనే రాజు పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షిని కామధేనువు కోసం అత్యంత క్రూరంగా సంహరిస్తాడు. పితృవాక్య పరిపాలనకు, మాతృభక్తికి మారుపేరైన పరశురాముడు తన తండ్రి మరణంతో తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. భూప్రదక్షిణ చేస్తూ ఏకంగా 21 సార్లు దుష్ట క్షత్రియులను అంతమొందిస్తాడు. అయితే ఆ ఘోర యుద్ధాల వల్ల, రక్తం చిందించడం వల్ల ఆయనకు వీరహత్యా దోషం చుట్టుకుంటుంది. ఆ పాప ప్రక్షాళన కోసం, మనశ్శాంతి కోసం పరశురాముడు భారతదేశమంతటా 108 శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పిస్తాడు. అలా ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతూ 107 లింగాలను ప్రతిష్ఠిస్తాడు. చిట్టచివరిదైన 108వ క్షేత్రమే ఈ చెరువుగట్టు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పరశురాముడు ఈ కొండపై శివుని కోసం ఘోర తపస్సు చేసిన స్వామివారు త్వరగా ప్రత్యక్షం కాలేదట. తీవ్రమైన ఆవేశానికి, ఆగ్రహానికి గురైన పరశురాముడు తన చేతిలో ఉన్న పరశు అంటే గొడ్డలితో అక్కడి శివలింగం పైభాగంలో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు శివలింగం పైభాగం కొద్దిగా దెబ్బతింటుంది. ఆ గొడ్డలి దెబ్బ తాలూకు గుర్తును, ఆ గాయాన్ని మనం ఇప్పటికీ ఇక్కడి గర్భగుడిలోని శివలింగంపై స్పష్టంగా చూడవచ్చు. ఆ తర్వాత శివుడు జరలతో, పార్వతీదేవి పొడవైన వేణితో ప్రసన్నులై పరశురాముడికి దర్శనమిచ్చారు. అందుకే ఈ స్వామికి జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. భూమికి 100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయ నిర్మాణ శైలి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు మానవ నిర్మిత ఆలయంలో కాకుండా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక గుహలో కొలువై ఉన్నారు. కొండపై 3 భారీ బండరాళ్ళు ఒకదానికొకటి ఆనుకుని ప్రకృతి సృష్టించిన అద్భుతంలా నిలిచాయి. వీటినే స్థానికులు 3 గుండ్లు అని పిలుస్తారు. ఈ రాళ్ల మధ్య ఉన్న సన్నని, ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్తేనే మనకు గర్భాలయం కనిపిస్తుంది. ఇక్కడి మరో అతిపెద్ద విశేషం ఏంటంటే, ప్రపంచంలోని 99% శివాలయాలలో శివలింగాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ఈ చెరువుగట్టులో స్వామివారు పశ్చిమ ముఖంగా ప్రతిష్ఠితమై ఉన్నారు. ఇలా పశ్చిమ ముఖంగా ఉన్న శివలింగాలు అత్యంత శక్తివంతమైనవనని, ఉగ్ర రూపంలో ఉండి భక్తుల కోర్కెలను త్వరగా తీరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సన్నని రాతి సందు గుండా భక్తులు దూరి అవతలికి వెళ్తుంటారు. అలా వెళ్లడం వల్ల పూర్వజన్మ పాపాలు, కర్మలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని ఇక్కడి ప్రజల బలమైన నమ్మకం. చరిత్ర ప్రకారం 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ గుహాలయానికి ప్రహరీ గోడలు, మండపాలు నిర్మించి అభివృద్ధి చేశారు. ఇక ఈ క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన అసలైన విశేషం అమావాస్య నిద్ర. ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున ఈ చెరువుగట్టు కొండ ఒక మహాసముద్రాన్ని తలపిస్తుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. అమావాస్య రాత్రివేళ వీరంతా ఇళ్లకు వెళ్లకుండా కొండపైన ఆలయ ప్రాంగణంలో ఓపెన్ గ్రౌండ్స్లో చాపలు వేసుకుని నిద్రిస్తారు. ఎందుకు ఇలా నిద్రిస్తారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? స్థానిక ప్రజలు మరియు ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ప్రకారం ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉండి వైద్యులకు తగ్గకపోతే, మానసిక వికలత్వం లేదా డిప్రెషన్ ఉంటే, నెగటివ్ ఎనర్జీ లేదా పిశాచ బాధలతో ఇబ్బంది పడుతుంటే, కోర్టు గొడవలు మరియు శత్రు బాధలతో సతమతమవుతుంటే, వారు గనుక పరమశివుణ్ణి నమ్ముకుని ఈ అమావాస్య రాత్రి ఇక్కడ నిద్రిస్తే స్వామివారు వారి కలల్లోకి వచ్చి సమస్యకు పరిష్కారం చూపిస్తారని లేదా ఆ వ్యాధులను నయం చేస్తారని నమ్ముతారు. ఎంతో మంది భక్తులు తమకు కలలు వచ్చాయని, ఆ తర్వాత తమ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని ప్రత్యక్షంగా సాక్ష్యాలు చెబుతుంటారు. అందుకే దీనిని ఒక మిరాకిల్ ప్లేస్గా అభివర్ణిస్తారు. కేవలం అమావాస్యలే కాదు, ప్రతి ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఇక్కడ జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు లేదా చెరువుగట్టు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగే శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఈ జాతరలో అత్యంత రోమాంచితమైన ఘట్టం అగ్నిగుండాలు. ఆలయ ముఖద్వారం వద్ద ఎర్రగా కాలుతున్న కట్టెల నిప్పుల కొలిమిని ఏర్పాటు చేస్తారు. భక్తులు శివనామ స్మరణ చేస్తూ ఎలాంటి భయం లేకుండా ఆ ఉరుకుతున్న నిప్పు కణికలపై నడుచుకుంటూ వెళ్తారు. విచిత్రం ఏంటంటే, అంతటి వేడి నిప్పులపై నడిచినా సరే స్వామివారి కృప వల్ల భక్తుల కాళ్లకు ఎలాంటి చిన్న గాయం కూడా కాదు. ఇది భక్తుల నమ్మకానికి, ఆ దేవుడి శక్తికి నిదర్శనం. సాయంత్రం వేళ స్వామివారిని గజవాహనంపై ఊరేగించడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం, అమావాస్య రాత్రి జరిగే అద్భుతాలు, ఇవన్నీ చెరువుగట్టును తెలంగాణలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మిస్టీరియస్ టెంపుల్గా మార్చాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై నార్కట్పల్లికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. కాబట్టి వీలైతే మీరు కూడా ఒకసారి ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించుకోండి. మరి మీలో ఎంతమంది ఆల్రెడీ చెరువుగట్టు ఆలయాన్ని సందర్శించారు? మీలో ఎవరికైనా అమావాస్య నిద్ర చేసిన అనుభవం ఉందా? ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఆధ్యాత్మిక సమాచారాన్ని అందించింది అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, మిస్టీరియస్ దేవాలయాల విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.